వీసీ రాజీనామాతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద తెలుగుదేశం నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ వర్సిటీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు వినోద్. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కార్యకలాపాలకు వైసీపీ ప్రభుత్వ హయాంలో వేదికలుగా మార్చినటువంటి ఉపకులపతులందరూ కూడా రాజీనామా చేస్తున్నారు. ఇవాళ తాజాగా నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి రాజశేఖర్ రాజీనామా చేశారు తన పదవికి. ఆయన ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చారు. వైసీపీ ప్రభుత్వ ఎజెండాను యూనివర్సిటీలు అమలు చేసేందుకు కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ ప్రాంతంలో రాజధాని ఈ ప్రాంతంలో ఉంటే ఇక్కడ దానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి 3 రాజధానుల ప్రకటనకు సంబంధించి యూనివర్సిటీలో సదస్సులు నిర్వహించారు. అలాగే రాజకీయ కార్యకలాపాలు ఏర్పాటు చేయడం, యూనివర్సిటీ ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చాలా వివాదాస్పదమయ్యాయి. దీంతో 5 ఏళ్ల పాటు ఆ వివాదాలకు అన్నింటిని ఆయన కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రాపకం కోసం పాకులాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తరంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీనిపైన యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీరందరూ కూడా సంబరాలు చేస్తున్నారు. మనం ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ఉన్నాము. కొంతమంది విద్యార్థులు అలాగే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏమంటే ఎట్లా యూనివర్సిటీని ఎలా రాజకీయ కార్యకలాపాలకు 5 ఏళ్ళుగా వేదిక చేస్తున్నారు? యూనివర్సిటీ విద్య అనేది అందకుండా ఎలా చేశారు? ఎలా ఇబ్బంది కలిగించారు వీసీ గారు? అందరికీ నమస్కారం అండి. ఆచార్య రాజశేఖర్ అనే వ్యక్తి విద్యార్థులను చదువుకోనివ్వకుండా ఒక పార్టీ కార్యాలయంగా యూనివర్సిటీని తీర్చిదిద్దడం జరిగింది. 3 రాజధానులకి వీసీ గారికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ 3 రాజధానుల మీద సెమినార్లు 2-3 రోజులు సెమినార్లు పెట్టి అందరికీ యూనివర్సిటీ యొక్క డబ్బుని దారాదత్తం చేయడం జరుగుతుంది. యూనివర్సిటీలో అనేక గవర్నమెంట్కి వ్యతిరేక కార్యకలాపాలు చేయడం జరిగింది. నేను ఒకటి చెప్తున్నాము, వీసీ గారు ఉన్న టైంలో ఎవరైతే వైసీపీని బేస్ చేసుకుని స్టూడెంట్స్ మీద, గెస్ట్ ఫ్యాకల్టీల మీద ఇవన్నీ దాడులు చేశారో వాళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి అట్లాంటివి ఏం జరగవు. వచ్చింది రామన్న రాజ్యం. మా మినిస్టర్ గారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అన్ని యూనివర్సిటీలు చక్కగా పరిపాలన సాగిస్తూ ఉంటుంది. మీరు మొన్నటి వరకు 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఈ రోజు నుంచి మరో 5 సంవత్సరాలు పరిపాలన మీరు చూస్తారు. విద్యార్థులకు అట్లాగే స్టూడెంట్స్ కి, విద్యార్థులకు మరియు ఎంప్లాయీస్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఎలాంటి న్యాయం జరిగితో మీరందరూ చూస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా యూనివర్సిటీ వైసీపీ వచ్చిన కాడి నుంచి ఒక 5 ప్రొఫెసర్లని, గెస్ట్ ఫ్యాకల్టీని ఎటువంటి లేకుండా కేవలం వాళ్ళు 3 రాజధానులకు సపోర్టుగా ఉండారని చెప్పేసి వాళ్ళు తీసేయడం జరిగింది. వాళ్ళు కోర్టుకు వెళ్లి ప్రొసీడింగ్స్ తెచ్చుకున్నా కానీ వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా ఇంతవరకు వాళ్ళని ఉద్యోగాలు తీసుకోలేదు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ ని దాదాపు 90 మందిని తీసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర 4 లక్షలు 5 లక్షలు తీసుకుని. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా పాపం డబ్బులు పోయి మాకేం చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక తిరుగుతూ ఉన్నారు. ఇంకా విద్యార్థులు అయితే అడ్మిషన్లు కూడా ఇవ్వలేదు. కనీసం ఒక విద్యార్థి అయితే నేనే స్వయంగా హైకోర్టుకి వెళ్లి అడ్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఇప్పుడే చెబుతున్నాం పట్టేటి రాజశేఖర్ గారు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన ప్రతి అన్యాయాన్ని మేము బయటికి తీస్తాం. మీరు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇసుకుని ఎలా బయటికి తీసుకెళ్లారు, రోసా నిధుల్ని ఎలా ఖర్చు పెట్టారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మని ఏ విధంగా పెట్టారు, ఎవరి డబ్బులతో పెట్టారు, ఆ రోసా నిధుల్లో నుంచి డబ్బులు తీయమంటే నేను ఇవ్వను అన్న ప్రొఫెసర్ని మీరు ఆ రోసా ఇన్ఛార్జ్గా ఉన్న అతన్ని తీసేశారు. మాకు అన్నీ తెలుసు, మా దగ్గర అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం మీ యొక్క లెక్కలు తప్పకుండా తెలుస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఉద్యోగులను ఎలా ఇబ్బందులకు గురి చేశారు? అంటే రూల్స్ అతిక్రమించి కొంచెం నియామకాలు చేయడం కానీ, అది ఇబ్బందులు చేయడం కానీ ఎలా చేశారు? ఉద్యోగుల పట్ల ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ పట్టేటి రాజశేఖర్ గారు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఆయన వర్గాల్ని ఏర్పరచుకొని ఒక వర్గాన్ని తనకు అనుకూలంగా, తనకు ఇష్టం లేని వాళ్ళని ఒక వర్గంగా పక్కకి నెట్టేసి ట్రాన్స్ఫర్ల విషయంలో అయితే చాలా దారుణాలు జరిగినాయి. ఒక్కొక్క మనిషిని వేరే అతనికి నచ్చిన చోట ఎక్కడైతే ఇబ్బంది పడతారని అనుకుంటాడో అక్కడికి తీసుకెళ్లి ఉద్యోగులను ట్రాన్స్ఫర్లు చేయటం, అలాగే ఉద్యోగుల ఇంకా బెనిఫిట్స్ విషయంలో కూడా ఏవైతే కొన్ని కోర్టులు నడుస్తున్నాయో ఆ కోర్టులను కూడా అతిక్రమించి వాటికి తనకు నచ్చిన వాళ్ళకి న్యాయం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఇలాగ ఒకటి కాదు, అలాగే చక్రపాణి గారిని కమిటీ రిపోర్ట్ తీసుకున్నా కూడా ఇంకా చాలా ఆర్థిక నేరాలు ఉన్నాయి ఆయన మీద. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఆయన మీద ఎంక్వైరీ చేసి ఆయన చేసిన తప్పులు, ఈ అధికార దుర్వినియోగాన్ని అంతటిని కూడా వెలికి తీసి తగిన మూల్యం చెల్లించుకునే విధంగా చేస్తాము. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన చంద్రన్న గారి ఆధ్వర్యంలో
రామరాజ్యం ఏర్పడుతుంది. దీనిలో ఎటువంటి డోకా లేదు. కాబట్టి విశ్వవిద్యాలయాల్లో అందరూ కూడా రాజకీయాలకు వ్యతిరేక కాకుండా రాజకీయాలకు అతీతంగా విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగులు, విద్యార్థులు, స్కాలర్స్, టీచర్స్ అందరూ కూడా ఐకమత్యంతో ఉండి అన్ని విశ్వవిద్యాలయాలను కూడా మన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలను అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పేసి అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యూనివర్సిటీలో నిధుల దుర్వినియోగం ఎలా జరిగింది అంటే విద్యార్థులకు అకాడమిక్ సంబంధించినటువంటి వాటికి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా వేరే కార్యకలాపాలకు మళ్లించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏంటి దానికి సంబంధించి? అందరికీ మనవి. ఏమండి, వైసీపీ 5 సంవత్సరాల్లో ఉద్యోగస్తుల మీద, స్టూడెంట్స్ మీద, స్కాలర్స్ మీద కక్ష పెట్టినటువంటి ఈ యొక్క ఆఫీసరు ఏంటి ఏమన్నా అడిగితే మా విషయాల్లో వికాసంలో నేను పాలక మండలిలో 6 సార్లు ఇచ్చాను, 12 సంవత్సరాలు నాయకత్వం వహించాను. కానీ నన్ను తీసుకెళ్లి ఓడించడానికి ప్లాన్ చేసి ఎదురు డబ్బులు పెట్టి తీసుకెళ్లి నన్ను బాల్ను కొడితే నేను ఆ చివరి పోయి పడ్డాను. నా సర్వీస్ అంతా 39 సంవత్సరాల సర్వీస్. నేను ఎంత కష్టపడ్డాను. ధూళిపాల గారు అడిగిన నా ఆఫర్ పెట్టుకుంటే తీసేశాడు. మళ్ళీ తీసుకోమంటే తీసుకోలేదు. ఎంత బాధపడ్డారో తెలుసా? నేను పేద కుటుంబం తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఆయనకి ఎన్నో చేస్తే వేరే వాళ్ళు చేస్తే నేను ఎదురు పడిపోయి పాలక మండలి ఉండగా ఆయన్ని కాపాడాను. ఆయన స్టేజ్ మీద మాట్లాడకపోతే దళితులు మాట్లాడలేదని నేనే ఎగిరినోడు. నేను కావాలంటే ఆ ఫోటోలు కూడా చూడమనండి. ఈయన నన్ను ఇలా కొడితే నేను బాల్ మైండెడ్ పడ్డాను. ఆ డబ్బులు బిల్లులు ఏమన్నా అడిగామంటే మీకు తెలియదు బాగండి నా ఇష్టం తొక్కుకుంటా అలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇలాంటి అధికారం వద్దు. ఇప్పుడు మనకి లోకల్గా ప్రోటోకాల్ పాటించినటువంటి ధూళిపాల గారు ఉన్నారు, ఆయన బాబు గారు ఉన్నారు. బాబు గారు మనందరికీ బాగా జరిగింది. మీరు ఎవరెవరు అశ్రద్ధ పడద్దు, మంచిగా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ దరిద్రం పగల్సి ఎవరితో పోయింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కొత్తగా రాబోయే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఈ యూనివర్సిటీని రాజకీయ కార్యకలాప వేదిక కాకుండా ఎలా చేస్తే బాగుంటుంది? యూనివర్సిటీలో ఎగ్జామ్ ఫీజులన్నా 1500 బయట ఉంటే ఇక్కడ 3000 రూపాయలు పెట్టి మన వీసీ గారు వచ్చిన తర్వాత 3000 పెట్టారన్న. మన యూనివర్సిటీలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ వెనకబడ్డ వర్గాల నుంచి వచ్చారు. వాళ్ళకి 3000 అంటే కట్టలేరన్న. ఒకటి మన నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఫీజుల గురించి తగ్గిస్తానని చెప్పారు. అదేవిధంగా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు సగం ఫీజు వేశారు, సగం వేయలేదు. కానీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇక్కడ మన వీసీ గారు ఆపిస్తున్నారు అందరి. అవి మొత్తం నిన్న లోకేష్ అన్న గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అందరికి విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఫీజులు మేము ప్రభుత్వం డైరెక్ట్గా అకౌంట్లో వేసి వాళ్ళ విద్యార్థులు మొత్తానికి సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పారు. కానీ ఈ వీసీ అయినటువంటి రాజశేఖర్ పట్టేటి గారు విద్యార్థుల్ని ఒక్కళ్ళని కూడా మనశ్శాంతిగా ఉంచలేదన్న. పీజీ జాయిన్ అయితే వాళ్ళు టీడీపీ అని 3 సార్లు సీటు క్యాన్సిల్ చేశారు. ఆ సీటు క్యాన్సిల్ చేస్తే హైకోర్టుకు వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ తెచ్చినా కానీ రాజశేఖర్ పట్టేటి గారు ఆపేశారు. అయినా కానీ మళ్ళా అన్న జాయిన్ అయితే అన్నని రిజల్ట్ రాకుండా ఆపేశారు అన్న. కానీ టీడీపీ అనే వ్యక్తులు ఉంటే ప్రతి ఒక్కరిని చాలా దారుణంగా చేస్తున్నారన్న. అసలు బీటెక్ మిస్ అయితే చాలా దారుణంగా ఉందన్న. అసలు హాస్టల్ చూస్తే ఎవరు ఉన్నారు? 1500 మందికి 2 హాస్టల్ అన్న. ఒక్కొక్క రూములో 6 చొప్పున పెడుతున్నారు. అది చాలా చెప్పినా కానీ పట్టించుకోవట్లేదన్న వీసీ గారు. ఇప్పుడు మాకు ప్రభుత్వం వచ్చింది, నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి మొత్తం నాగార్జున యూనివర్సిటీ మీద పెట్టేలాగా నేను చేస్తామన్నా. ఇది యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు చెప్తుంది. 5 ఏళ్లుగా విద్యకు సంబంధించి సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా రాజకీయ వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన పదోన్నతి కోసం కావచ్చు, ఆయన పదవి నిలుపుకునేందుకు చేసినటువంటి చర్యలను అయితే విద్యార్థులు, ఉద్యోగులు తప్పుకుంటున్నారు. కెమెరామెన్ కేశవ్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్.